హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఓటమి లేకుండా గెలుపు సాధించవచ్చేమో గానీ, ఓపిక లేకుండా గెలుపుని పొందలేరు. నీ వెనక అనుకునే వాటి గురించి ఆలోచించినంత కాలం నువ్వు వెనకబడి ఉంటావు. కష్టం చూసేవారికి ఒకలా, అనుభవించేవారికి మరోలా కనిపిస్తుంది. జీవితంలో సక్సెస్ లేని సినిమాలకు, సక్సెస్ లేని మనుషులకు గుర్తింపుండదు, విలువ ఉండదు, అన్నింటికి మించి గౌరవం ఉండదు. విలువ తెలియని వాళ్ళతో వివాదం పెట్టుకోకూడదు. సంస్కారం లేని వాళ్ళతో మాట్లాడకూడదు. బాధ్యత లేని వాళ్ళతో బంధాలు కలుపుకోకూడదు. ఆవేశంతో తీసుకునే ప్రతి నిర్ణయం అనర్థాలకు మూలం. ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం గొప్ప ఫలితాలకు మార్గం. పారదర్శకత లేని పని, విశ్వాసం లేని బంధం, నిజాయితీ లేని సంపద, సంస్కారం లేని స్థాయి వ్యర్థం. పొందే అర్హత ఉన్నవారికే గౌరవం ఇవ్వాలి, దానిని హక్కుగా భావించే వారికి కాదు. ఓపిక లేకుండా, కష్టపడకుండా జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వడం కుదరదు. బలం అనేది మంచి చేయడంలో చూపాలి కానీ, దౌర్జన్యం చేయడం కోసం కాదు. వినయం, వివేకం, పద్ధతి, సంస్కారం కలిగి ఉన్నప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు. సంపదను బట్టి స్థాయి ఉంటుంది, సాంకేతికను బట్టి సక్సెస్ ఉంటుంది. నిజాన్ని గెలిపించడానికి సాక్ష్యాలు కావాలి కానీ, అబద్ధాలు ఆడటానికి నటన చాలు. సంపద పొందడం గొప్ప కాదు, నిలుపుకోవడం గొప్ప. అదేవిధంగా గౌరవం పొందడం గొప్ప కాదు, నిలుపుకోవడం గొప్ప. అవసరం లేని చోట మీ బలాన్ని చూపించాల్సిన పని లేదు, కానీ అత్యవసరమైన చోట మీ బలాన్ని ఖచ్చితంగా చూపించాలి. ఎదురుగా వచ్చి కొట్లాడే వాళ్ళను నమ్మవచ్చు కానీ, వెనుక ఉండి కుట్రలు చేసే వాళ్ళను నమ్మకూడదు. అతి ఆవేశం ఎంత ప్రమాదమో, అతి మంచితనం అనేది అంతకు మించి ప్రమాదం. అహంకారం అనేది మనిషిలో ఉన్న మానవత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి దీనిని అనుసరించకూడదు. సంతోషంలో భాగమయ్యే బంధాల కన్నా, కష్టంలో అండగా నిలిచే బంధాలు గొప్పవి. నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు, ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మరిచి నీ గురించి ఆలోచిస్తున్నందుకు. వివక్ష, విమర్శ, చులకన, అవమానం ఎదుర్కొన్న వాళ్లకు మాత్రమే తెలుసు జీవితంలో ఏది ఉండాలో, ఎలా బ్రతకాలో. విమర్శించిన వాళ్లకు ధీటైన సమాధానం, అవమానించిన వాళ్లకు తగిన గుణపాఠం, ఆదరించిన వాళ్లకు కృతజ్ఞతా భావం చూపించే సమయం అతి దగ్గరలోనే ఉంది. ఆత్మవిశ్వాసం బలంగా ఉన్నప్పుడు ఎన్ని ఓటములు వికిరించినా, ఎన్ని విమర్శలు ఎదురైనా, గోడకు కొట్టిన బంతి ఎలాగైతే రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందో, అలాగే పట్టుదలతో కష్టపడుతూ ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఓటమి నుండి గెలుపు వస్తుంది. జీవితంలో ఎదుటి వాళ్ళను అణగదొక్కాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర బలం, బలగం ఉంటే వాళ్ళ దగ్గర తెలివితేటలుంటాయి. బలం కంటే తెలివితేటలు గొప్పవి, బలగం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పది. అన్నింటికీ మించి కష్టాన్ని నమ్ముకునే వాళ్లకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పరిగెత్తే వరకే గుర్రాన్ని విలువ, పనిచేసేవరకే గాడిదకు విలువ, సేద్యం చేసేవరకే ఎద్దుకు విలువ. అలాగే కొంతమంది మనుషులకు వాళ్ళ అవసరం ఉన్నంత వరకు మాత్రమే మీకు విలువ. బరువైన బాధలు గుండెలో ఉన్నప్పుడు బాధ్యతలు భుజాల మీద ఉండాలి. మీ మెదడు చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి. మీరు చేసే పని శ్రద్ధతో మరియు బాధ్యతతో ఉన్నప్పుడు మాత్రమే గుండెలో మోస్తున్న బాధలు తీరిపోతాయి. కింద పడితే లేవడానికి ఆలోచించుకు, దెబ్బ తగిలితే ప్రయత్నానికి ఆపుకు, ఓటమెదురైతే నిరుత్సాహపడకు. కష్టం, ఎదురు దెబ్బలు, విమర్శలు, అవమానాలు, ఓటములు ఎదురైనప్పుడే గుణపాఠం కలుగుతుంది. అది ప్రయత్నాన్ని ఎంత గొప్పగా అమలు చేయాలి, ఎంత కష్టపడాలి, ఎలా గెలుపు పొందాలి అనేవి నేర్పుతాయి. జీవితంలో మీ అనుకునే వాళ్ళు కష్టంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధపడుతుంటే, కుదిరితే వాళ్లకు చేయూతనిచ్చి జీవితంలో తిరిగి ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చేలా చూడండి. అంతేకాని మీ అనుకునే వాళ్ళు తమ స్వశక్తితో కష్టపడుతూ గొప్ప స్థాయికి ఎదుగుతుంటే ఈర్ష్య, అసూయతో అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలు చేయడం మానుకోండి. అది ఒక అనైతికపు ఆలోచన. కాబట్టి తెలిసి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రపంచంలో నీతి, నిజాయితీ కలిగిన వాళ్ళు మొదట కష్టపడొచ్చేమో కానీ, తప్పకుండా జీవితంలో గొప్ప స్థాయిని పొందుతారు. అలాగే అవినీతి, మోసం కలిగిన వాళ్ళు మొదట సంతోషాన్ని పొందొచ్చు కానీ, చివరికి జీవితంలో ఎదురుదెబ్బలు తినడం ఖాయం.
ధనంలో పేదవారిగా ఉన్నప్పటికీ గుణంలో గొప్పవారిగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే కష్టపడితే పేదరికం నుండి డబ్బును పొందొచ్చు కానీ గుణం అనేది సంపదకు అతీతంగా గౌరవాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రతి మనిషికి సక్సెస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే గెలిచి నలుగురు ప్రశంసలు, చప్పట్లు చూడటం కోసం కాదు. తమకంటూ ఒక గుర్తింపు పొందడం కోసం. జీవితంలోని పరిస్థితులు గెలవడానికి బలం ఉండాలి. ఇంకొన్ని పరిస్థితులు గెలవడానికి ధైర్యం ఉండాలి. ఇంకొన్ని పరిస్థితులను గెలవడానికి డబ్బుండాలి. కానీ జీవితాన్నే గెలవడానికి చదువుండాలి, తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, అదృష్టం ఉండాలి, సహనం ఉండాలి. కాలం ప్రతి మనిషికి పరీక్షలు పెడుతుంది. కొన్ని బ్రతుకు విలువ నేర్పితే, ఇంకొన్ని బంధం విలువ నేర్పుతాయి. అహంకారం ఉన్న వాళ్ళకు గుణపాఠం, అణిగిమణిగి ఉండే వాళ్ళకు సత్కారం ఇవ్వగల సత్తా కాలానికి మాత్రమే ఉంది. దానికి కావలసిందల్లా సహనం మాత్రమే. కురిసే వర్షపు నీటికి తెలీదు. నేల రాలిన తర్వాత కాలువలో కలుస్తానో, చెరువులో కలుస్తానో, నదిలో కలుస్తానో లేదా సముద్రంలో కలుస్తానో అని. అలాగే మీరు కూడా కష్టపడి శ్రమిస్తే కదా తెలిసేది మీ స్థాయి ఏమిటనేది. ఆశయాలు బలంగా ఉన్నప్పుడు దానికోసం చేసే కష్టం కూడా గొప్పగా ఉండాలి. అప్పుడే లక్ష్యాలను చేరుకోగలరు. కృతజ్ఞత లేని మనుషులకు సాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటించే బంధాలను కావాలనుకోవడం మీ అమాయకత్వం, అవివేకం. సంపాదన కోసం సంతోషం లేని ఉద్యోగాలు చేయడం కన్నా కష్టమైనా సరే మనసుకు నచ్చే కూలి పని చేయడం మంచిది. ఎదుటి వాళ్ళను బాధపెట్టే వాళ్ళకు ఖచ్చితంగా జీవితంలో గొప్ప గుణపాఠం తగులుతుంది. అది ఎలా ఉంటుందంటే డబ్బుకు వడ్డీ పెరిగినట్లు మీరు ఎంత ఇబ్బంది పెడితే అంతకు మించిన కష్టం ఖచ్చితంగా చూస్తారు. మీరు కలిగించిన బాధకు రెట్టింపు బాధను చూస్తారు. వ్యక్తిగతంగా జీవితంలో అవసరంలో సాయం చేసిన వాళ్లకు ఎప్పటికీ కృతజ్ఞతగానే ఉండాలి. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ నుండి సాయం పొందిన నువ్వు ఎప్పటికీ ఆ విశ్వాసం కోల్పోకు. వాళ్ళ మేలు మర్చిపోకు. ఎడారిలో నడిచేటప్పుడు దాహం విలువ తెలుస్తుంది. వర్షంలో తడిచేటప్పుడు గొడుగు విలువ తెలుస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. దూరమైనప్పుడు మాత్రమే బంధం విలువ తెలుస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయిని పొందటానికి కష్టం మాత్రమే ఉంటే సరిపోదు. కొంచెం అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే అవకాశం దొరికినంత తేలికగా అదృష్టం దొరకదు. మనిషికి ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకాని అహంకారం, గర్వం, అతి పొగరు ఉండకూడదు. మీ వ్యక్తిత్వం గొప్పగా ఉంటే, మీ ప్రవర్తనలో నిజాయితీ ఉంటే, మీరు చేసే పనిలో మంచి ఉంటే, మీ అడుగులు ధర్మాన్ని కాపాడేవైతే జీవితంలో ఎప్పుడూ కూడా గొప్ప స్థాయిలోనే ఉంటారు. ప్రతి మనిషికి కాలం అనేది నిజమైన పరీక్షను పెడుతుంది. అలాగే ప్రతి మనిషికి కాలమే సమాధానం చెప్తుంది. కాలానికి మించిన గురువు ఎవరూ లేరు. పలుకుబడి ఉన్న వాళ్ళ గౌరవం, సంపద, హోదా ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ప్రతిభ ఉన్న వాళ్ళ గౌరవం ప్రాణం ఉన్నన్ని రోజులు ఒకేలా ఉంటుంది. అడుగులు లక్ష్యం వైపు పడేటప్పుడు అడ్డుకునేందుకు ముళ్ళు, రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని అధిగమించి నడవడమే మీ బాధ్యత. డబ్బులకు విలువ ఇవ్వాలి, వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి. కానీ కొంతమంది మనుషులు డబ్బులకు గౌరవం ఇస్తూ వ్యక్తులను అగౌరవపరుస్తున్నారు. కష్టం, జ్ఞానం, సహనం అనేవి జీవితంలో అతి ముఖ్యమైనవి. ప్రతి మనిషి ఉన్నత స్థాయిలో ఉండటానికి, గొప్ప విజయాలు పొందటానికి ఉపయోగపడతాయి. మీ అవసరాల కోసం, స్వార్థం కోసం ఎదుటి వాళ్ళను బాధపెట్టడం, వాళ్ళకు నష్టం కలిగించడం మంచిది కాదు. మనుషులకి మాత్రమే ఉండే లక్షణం అవసరంలో ఆదుకున్న వాళ్ళను విశ్వాసం లేకుండా కృతజ్ఞత మరిచి అవసరం తీరిపోయాక ఆడుకోవడం. జీవితంలో తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటే ఎప్పటికీ గొప్ప స్థాయిలో ఉంటాయి. అన్నింటికీ మించి వాళ్ళ ఆశీస్సులు, దైవం దీవెనలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవమైన స్థాయిలో ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి, పాటించాలి. మీరు చేసే ప్రతి మంచి పనికి ధర్మఫలం ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి చెడు పనికి కర్మఫలం ఉంటుంది. జీవితంలో ఎప్పటికైనా మంచికి మంచి, చెడుకు చెడు తిరిగి వస్తుంది. నమ్మకంగా ఉన్న వాళ్ళను ఊపిరి ఉన్నంత వరకు వదలకు. కానీ కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు పొడిచే వాళ్ళను కాటికి పోయినా కలవకు.
జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు గొప్ప గుణపాఠాలు నేర్పిస్తాయి. అవి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుపుతాయి. లక్ష్యం గొప్పగా ఉంటే సరిపోదు. కష్టం గొప్పగా ఉండాలి. ప్రయత్నం ఉన్నంతగా ఉండాలి. అప్పుడే లక్ష్యం విజయం రూపంలో దొరుకుతుంది. అడుగులు ధర్మం వైపు ఉండాలి. చేసే పనిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఎంత పెద్ద లక్ష్యాలైనా సాధ్యపడతాయి. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, యుగాలు, చరిత్రలు అన్నీ తెలిపింది ఒకటే. ధర్మానికి ఓటమి లేదు. అధర్మానికి గెలుపు లేదు. మీ మనసు, మీ గుణం, మీ వ్యక్తిత్వం, మీ మానవత్వం ఎంత గొప్పగా ఉంటే మీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు అబద్ధాలు నమ్మే వాళ్లకు మీరు చెప్పే నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అబద్ధాలు అలంకారంగా ఉంటాయి. నిజాలు నీచంగా ఉంటాయి. మనిషి రూపాన్ని బట్టి అవకాశాలిచ్చేవాళ్ళు కొందరు. కానీ నిజానికి రూపం కన్నా మేధస్సు గొప్పది. మేధస్సు ఉన్న వ్యక్తులకు అవకాశాలిస్తే గొప్ప ఫలితాలు తెస్తారు. ఎదురయ్యే ప్రతి సవాలు జయించగలరు అనే విశ్వాసం మీలో ఉండాలి. దానికి ఎంత కష్టమైనా చేస్తాను అనే సంకల్పం మీలో ఉంటే ఖచ్చితంగా దేవుని దీవెనలు ఆ సవాలు ఎదురైనా ఎంత కష్టంలో కూడిందైనా మిమ్మల్ని జయించేలా చేస్తాయి. కొంతమంది పనిగట్టుకొని ఎన్నో ఇబ్బందులు కలిగించినప్పటికీ వాటన్నింటినీ అధిగమించడానికి గొప్ప మనోధైర్యం, దృఢమైన సంకల్పం, బలమైన శక్తి, స్థిరమైన పట్టుదల ఇచ్చిన దైవానికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.